హాయ్ గాయ్స్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మన మొబైల్లోనే ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ని ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం మీ మొబైల్ నెంబర్తో పాన్ కార్డు, నెక్స్ట్ ఏంటంటే ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. నెక్స్ట్ ఏం చేస్తారంటే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ యాప్ని అయితే ఒకసారి ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్ బాక్స్లో ఐసిఐసిఐ ఇన్స్టా సేవింగ్ అకౌంట్ అని టైప్ చేయాలి. టైప్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫస్ట్ ఉన్న సైట్ మీద క్లిక్ చేసుకోవాలి. సైట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇన్స్టా సేవింగ్ అకౌంట్స్ అనేది కింద ఈ విధంగా డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. అప్లై నవ్ అనే బటన్ ఉంటుంది. అప్లై నవ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్ అనేది మనకు ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయిన తర్వాత మీ మొబైల్లో ఏంటంటే లొకేషన్ అనేది ఆన్ చేసి పెట్టుకోవాలి. మీ మొబైల్లో లొకేషన్ సర్వీస్ అనేది ఆన్ చేసి పెట్టుకోవాలి. గాయ్స్ గుర్తుపెట్టుకోండి, మీ మొబైల్ నెంబర్ అనేది పాన్ కార్డు, నెక్స్ట్ ఏంటంటే ఆధార్ కార్డుతో లింక్ అయి ఉండాలి. ఇన్స్టా అకౌంట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోండి మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఆధార్ కార్డుతో పాన్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్ ఇచ్చేసేయాలి. కింద ఏంటంటే మెయిల్ ఐడి కూడా ఇచ్చేసేయాలి. నేను నా మొబైల్ నెంబర్ ఇచ్చేస్తున్నాను. మొబైల్ నెంబర్ అనేది నా పర్సనల్ డీటెయిల్స్ అనేవి బ్లర్ చేస్తున్నాను మీకు కనపడకుండా. సో నో ప్రాబ్లం. మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత కింద మెయిల్ ఐడి కూడా కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. మెయిల్ ఐడి కూడా కరెక్ట్గా ఇచ్చేసేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ ఒక టిక్ మార్క్ ఉంటుంది. ఆ టిక్ మార్క్ ఇచ్చేసేయాలి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అని ఉంటుంది. పాన్ నెంబర్ ఇచ్చేసేయాలి. గాయ్స్ మొబైల్లోనే ఎట్లా ఇన్స్టా ఐసిఐసిఐ సేవింగ్స్ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఏంటంటే మీ పాన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో పాన్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేసేయాలి. నేను పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత కింద కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ వీడియోలో అకౌంట్ ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలి, చెక్ బుక్ ఏ విధంగా అప్లై చేయాలి, డెబిట్ కార్డు, ఇవన్నీ వీటి గురించి అయితే సిరీస్గా చేస్తాను. ఈ వీడియోలో ఓన్లీ అకౌంట్ ఏ విధంగా ఓపెన్ చేయాలని చెబుతాను. ఫుల్ కేవైసీ గురించి నెక్స్ట్ వీడియోలో, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఇవన్నీ ఎట్లా అప్లోడ్ చేయాలో నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. దీంట్లో ఓన్లీ అకౌంట్ మాత్రం ఎట్లా ఓపెన్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, పాన్ కార్డ్ నెంబర్ కూడా పూర్తిగా ఇచ్చేసిన తర్వాత కింద కంటిన్యూ బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే చూడండి, నేను కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేసేసాను. క్లిక్ చేస్తే పాన్ కార్డుతో లింక్ అయిన నెంబర్కి ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నాకు చూడండి ఓటీపీ కూడా వచ్చేసింది. ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేసి కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేస్తే మన ఓటీపీ అనేది వెరిఫై అయిపోతుంది. నేను ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను. మీకు చూడండి, మీకు కళ్ళ ముందే కనపడుతుంది. కింద ఏంటంటే కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేస్తే కొంచెం టైం లోడ్ అవుతుంది అనమాట. లోడ్ అయిపోయిన తర్వాత వెరిఫై అవుతుంది. కొంచెం టైం పట్టింది, వెయిట్ చేయాలి మనం. నెట్ స్పీడ్ తక్కువగా ఉంటే కొంచెం లేట్ అవుద్ది. స్పీడ్గా ఉంటే నెట్ స్పీడ్గా ఉంటే అయిపోద్ది అనమాట. ఇక్కడ చూసుకోండి ఓటీపీ వెరిఫై అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే ఆధార్ కార్డు అనమాట. ఆధార్ కార్డు నెంబర్ ఉంటుంది కదా, ఆధార్ కార్డు నెంబర్ని కూడా ఎంటర్ చేసుకోవాలి. మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీకు మస్ట్ అండ్ షుడ్గా 18 years అయితే ఉండాలి. నేను ఏంటంటే నా ఆధార్ కార్డు నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. కొంచెం మీరు చూసి ఎంటర్ చేయండి. తప్పులైతే ఎక్కడ ఎంటర్ చేయదు, కరెక్ట్గానే ఎంటర్ చేయాలన్నమాట. ఆధార్ కార్డు నెంబరు, పాన్ కార్డు నెంబరు ఇవన్నీ. నేనైతే ఆధార్ కార్డు నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఉంటుంది. కింద టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ప్రొసీడ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మళ్ళీ ఎంటర్ చేయాలన్నమాట. చూడండి, నేను కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేసేసాను. మళ్ళీ నా మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డుతో ఏ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయొద్దు అనమాట. ఓటీపీ వచ్చేసింది చూడండి. కొంచెం వెయిట్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీని కూడా ఎంటర్ చేసేద్దాం మనం. ఓటీపీని కూడా ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోతుంది. చూడండి, మనకు లోడ్ అవుతా ఉంది. ఓటీపీని తీసుకున్న తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోండి, మ్యాట్రిమోనియల్ స్టేటస్ అనేది మీకు పెళ్ళి అయిందా కాలేదా, సింగిల్. నేను సింగిల్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఆక్యుపేషన్ అంటే వృత్తి అనమాట. ఆక్యుపేషన్ ఉంది. అక్కడ చూసుకోండి, ప్రొఫెషనల్ లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్, డిపార్ట్మెంటు, మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. గవర్నమెంట్ ఎంప్లాయిడ్. నేను ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనమాట. నేను స్టూడెంట్ కాబట్టి నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని తీసుకున్నాను. మీరు డిపార్ట్మెంట్లో కానీ మీకు ఏదైనా ప్రొఫెషనల్ ఉన్నా, శాలరీ అకౌంటెడ్ అయినా, ట్రైనింగ్ అయినా, సర్వీసెస్ అయినా ఏది కావాలంటే అది పెట్టేసుకోండి. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ నాకు ఎట్లా వస్తుంది అంటే బిజినెస్ ఇన్కమ్. బిజినెస్ చేస్తున్నా కాబట్టి నాకు బిజినెస్ నుంచి వస్తుంది. మీరు జాబ్ అయితే జాబు, ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఏదైనా సరే. ఎడ్యుకేషన్ అనమాట మీ డీటెయిల్స్ అనేది. ఆ గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషను, ఏదైతే ఇది మీకు ఇన్కమ్ రేంజ్ ఉంది, మీకు ఇన్కమ్ ఎంత వస్తుందో అవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేస్తే మీ ఫుల్ ప్రొఫైల్ అనేది ఓపెన్ అయిపోయింది నెక్స్ట్ స్క్రీన్లో. చూడండి, కొంచెం టైం పట్టిద్ది అనమాట. మనకు నెట్ స్పీడ్ అనేది ఉండాలి. ఇవి డీటెయిల్స్ అనేది ఏవి స్కిప్ చేయొద్దు, ఇవన్నీ కరెక్ట్గా ఇచ్చేసేయాలి. ఇక్కడ ఏంటంటే నామినీ అడుగుతుంది. పైన అక్కడ ఐ డోంట్ వాంట్ ద ఓటీపీ నేమ్ రైట్ మోడ్ అంటుంది. అక్కడ టిక్ మార్క్ ఇచ్చేసేయాలి. ఫాదర్ నేమ్, మీ యొక్క ఫాదర్ నేమ్ ఏదైతే ఉందో ఫాదర్ నేమ్ ఇచ్చేసేయాలి.
నేనేంటంటే ఫాదర్ నేమ్ కూడా ఇచ్చేస్తున్నాను. కింద మదర్ నేమ్ అని ఉంటుంది, మదర్ నేమ్ కూడా ఇచ్చేసేయాలి. వీళ్ళ యొక్క డీటెయిల్స్ ఏమేమి అడుగుతుందో ఇక్కడ సేమ్ డీటెయిల్స్ అనేవి మీరు ప్రొవైడ్ చేయాలి. ఎక్కడ తప్పులు ప్రొవైడ్ చేయొద్దు, స్పెల్లింగ్ మిస్టేక్ కూడా లేకుండా పూర్తిగా క్లియర్గా చేసుకోండి. అప్పుడే అకౌంట్ అనేది ఎటువంటి పొరపాట్లు లేకుండా ఓపెన్ అయిపోద్ది అనమాట. చూడండి స్క్రీన్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు మొత్తం చదవండి, ఎక్కడ పొరపాట్లు లోపాలు లేకుండా చేసుకోవాలన్నమాట. మొత్తం చదివితేనే అర్థమవుతుంది. స్పీడ్గా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమీ అర్థం కాదనమాట. చూడండి స్క్రీన్ అనేది ఈ విధంగా ఉంటుంది. నేనేంటంటే ఇక్కడ నామినీ ఫాదర్ నేమ్ కూడా ఎంటర్ చేస్తున్నాను. చూడండి ఫాదర్ నేమ్ అనేది మనం ఇచ్చేద్దాం. కింద మదర్ నేమ్ ఉంటుంది, మదర్ నేమ్ కూడా ఇచ్చేసేయాలి. నేను మదర్ నేమ్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మనకి మదర్కి డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉందో, ఇయర్ ఇవన్నీ ఇచ్చేసేయాలన్నమాట. డేట్ ఇవన్నీ అంటే కరెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. డేట్ ఆఫ్ బర్త్ సుమారు వేసుకొని మీరు చేసుకున్నా సరే నో ప్రాబ్లం, కానీ డీటెయిల్స్ అనేవి కొంచెం కరెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. నేను డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇస్తున్నాను, ఇయర్ కూడా ఇస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత నాకు ఇక్కడ మనం ఫాదర్ నేమ్ కూడా ఇచ్చేసేయాలి. ఫాదర్ నేమ్ కూడా ఇచ్చేస్తేనే కరెక్ట్గా ఉంటుంది అనమాట. వీళ్ళు ఏమేమి అడిగారో అవన్నీ ఇచ్చేసేయాలి. ఫాదర్ నేమ్ కూడా ఇచ్చేద్దాం. నేనేంటంటే ఫాదర్ నేమ్ కూడా ఇచ్చేస్తున్నాను. మీరు ఎప్పుడైనా సరే కరెక్ట్గా డీటెయిల్స్ ఇస్తేనే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయిపోద్ది. చాలామంది ఏంటంటే స్పెల్లింగ్ మిస్టేక్లు ఇస్తూ ఉంటారు, సో అప్పుడు ఫెయిల్డ్ అవుద్ది అనమాట. మీరు స్క్రీన్ షాట్ కూడా కొట్టుకోండి. నామినీ పేర్లు ఏమేమి ఇచ్చారో, డేట్ ఆఫ్ బర్త్లు ఎట్లా పెట్టుకున్నారో స్క్రీన్ షాట్లు కూడా కొట్టుకోండి. సో ఫ్యూచర్లో హెల్ప్ అవుతాయి అనమాట మీకు. ఇక్కడ ఫాదర్ నేమ్ అడుగుతుంది కదా, నేను ఫాదర్ నేమ్ కూడా ఎంటర్ చేస్తున్నాను. మీరు ఏది చేసినా సరే వాటి స్క్రీన్ షాట్లు కొట్టండి, మర్చిపోతే మళ్ళీ తర్వాత ప్రాబ్లం అవుద్ది అనమాట. ఇక్కడ కరెక్ట్గా ఫాదర్ నేమ్ కూడా ఎంటర్ చేసేసిన తర్వాత కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. కింద కంటిన్యూ అనే బటన్ ఉంటుంది. కంటిన్యూ అనే బటన్ మీద క్లిక్ చేస్తే అడ్రస్ అడుగుతుంది. మీరు మీ అడ్రస్ డిఫాల్ట్గానే తీసుకుంటుంది ఆధార్ కార్డులోది. ప్లేస్ ఆఫ్ బర్త్ సిటీ అని ఉంటుంది కదా, ఇక్కడ మీ విలేజ్ నేమ్ తీసుకోండి. మీ విలేజ్ నేమ్ కొడతా ఉంటే మీ విలేజ్ నేమ్ రాకపోతే మీ దగ్గరలో ఉన్న పెద్ద సిటీ ఏదో ఉందో ఆ సిటీని తీసుకోండి, నో ప్రాబ్లం, ఏం కాదనమాట. ఇక్కడ మనకు లైన్ 1, లైన్ 2, లైన్ 3 అని ఉంది కదా, అవి ఎడిట్ చేయడానికి ఉండదు. ఎందుకంటే మనం ఆధార్ కార్డులో పాన్ కార్డులో డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయో సేమ్ డిఫాల్ట్గానే తీసుకుంటుంది. అవి ఎడిట్ చేయడానికి అయితే కుదరదు అనమాట. గుర్తుపెట్టుకోండి, అవి ఎడిట్ చేయడానికి కుదరదు. కింద బర్త్ ఆఫ్ సిటీ అని ఉంటుంది కదా, మీరు దాంట్లో అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి బర్త్ ఆఫ్ సిటీ అని ఉంది కదా, దీంట్లో మీ విలేజ్ నేమ్ ఎంటర్ చేయండి. అది రాకపోతే మీ దగ్గరలో ఉన్న పెద్ద సిటీ నేమ్ ఎంటర్ చేయండి, అది వస్తుంది. అది వచ్చేసిన తర్వాత మనం కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసుకోవచ్చు. నాకు చిన్న సిటీ నేను ఎంటర్ చేశాను, అది అయితే రావట్లేదు. నేను పెద్ద సిటీ ఎంటర్ చేస్తున్నాను, అదైతే వస్తుందో రాదో చూద్దాం. అదైతే వస్తుంది, సో నేను దాన్ని అయితే ఇచ్చేస్తున్నాను. ఈ విధంగా సింపుల్గానే, ఏం లేదు, కొంచెం పేషెన్స్ పెట్టి చూడండి. నేను పెద్ద సిటీ ఖమ్మం పెట్టేసాను, వచ్చేసింది. ఇక్కడ చూసుకోండి మనకి ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టేసుకొని మీరైతే కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. నేను చూడండి ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ సిటీకి అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది మనం టైప్ చేసుకోవడానికి. సో మీరు పెద్ద సిటీ నేమ్ అయితే ఎంటర్ చేయండి. మీ దగ్గరలో ఏదైనా పెద్ద సిటీ ఉంటే దాన్ని అయితే ఎంటర్ చేసేయండి. లేకపోతే మీ డిస్ట్రిక్ట్ నేమ్ ఎంటర్ చేసినా సరే అదైతే తీసుకుంటుంది. చిన్న చిన్న సిటీలు అయితే ఎంటర్ చేస్తుంటే రావట్లేదు, గుర్తుపెట్టుకోవాలి మీరు. చూడండి నాకు చాలా ఇక్కడ పెద్ద ప్రాబ్లం వచ్చేసింది, సిటీ తీసుకోవట్లేదు కరెక్ట్గా. ఈ సిటీకి ఏంటంటే KHMM ఖమ్మం అని టైప్ చేస్తూ ఉంటే అది కస్మాబాదు పిచ్చివన్నీ చూపిస్తూ ఉంది. సో మీరు ఎంటర్ చేసే టైంలోనే స్పీడ్గా ఎంటర్ చేయండి, తప్పులు లేకుండా. చూడండి సిటీ నేమ్ అయితే తీసుకుంది. కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసేసాను. క్లిక్ చేస్తే నాకు నెక్స్ట్ స్క్రీన్లోకి తీసుకెళ్తుంది. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనం ఇచ్చేసిన డీటెయిల్స్ అన్నీ చూపిస్తుంది. ఫోన్ నెంబరు, ఆధార్ కార్డ్ నెంబరు, అడ్రస్, లైను, నెక్స్ట్ ఎంప్లాయిడ్, మ్యాట్రిమోనల్, మనం అన్నీ సెలెక్ట్ చేసినవన్నీ చూపిస్తుంది. అన్నీ ఓకే అయితే కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. మన ఫోటో కూడా వస్తుంది అనమాట, ఆధార్ కార్డు మీద ఉన్న ఫోటో కూడా. ఇక్కడ చూసుకోండి ఎస్ అనే బటన్ మీద క్లిక్ చేసి కింద బాక్స్ మీద టిక్ మార్క్ మీద చేస్తే మనకేంటంటే లోడ్ అవుతూ ఉంది. లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ అకౌంట్ ఓపెనింగ్కి ఒక OTP వస్తుంది మన నెంబర్కి, ఆ OTPని ఎంటర్ చేయాలి. ఈ బ్రాంచ్ IFSC కూడా ఎట్లాగ వస్తుంది అంటే మనకు అకౌంట్ నెంబర్ వస్తుంది, బ్రాంచ్ IFSC కూడా వస్తుంది. ఇది ఎట్లాగ వస్తుంది అంటే మన దగ్గరలో ఉన్న సిటీని బేస్ చేసుకొని మన అకౌంట్ నెంబరు, IFSC కోడ్, బ్రాంచ్ నేమ్ ఇవన్నీ వస్తుంది. కావాలంటే తర్వాత మీరు బ్రాంచ్ మార్చుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోండి మీరు స్కిప్ చేయండి. ఇక్కడ మీ అకౌంట్ ఓపెన్ అయిపోయింది, అకౌంట్లోకి ఏదైనా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవాలని ఉంటుంది, అవసరం లేదు. స్కిప్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. స్కిప్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే కంగ్రాచులేషన్స్ అని ఉంటుంది. ఇక్కడ చూసుకోండి హియర్ ఈజ్ యువర్ సేవింగ్స్ అకౌంట్ నెంబర్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ క్రియేటెడ్ అని వచ్చేసింది, IFSC కోడ్ వచ్చేసింది, బ్రాంచ్ వచ్చేసింది.
ఖమ్మం గాంధీ చౌక్ అనే బ్రాంచ్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటంటే వీడియో కేవైసీ అనమాట. మన డీటెయిల్స్ వీళ్ళకి అన్నింటికి ప్రొవైడ్ చేయాలి, అప్పుడు వీడియో కేవైసీ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోండి ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి వచ్చేసింది, పాస్వర్డ్ జనరేట్ చేసుకోమంటుంది. మనకి ఇక్కడ చూసుకోండి మీకైతే అకౌంట్ క్రియేట్ అయిపోయింది, మీరు అకౌంట్లో డబ్బులు కూడా వేసుకోవచ్చు. అకౌంట్ నెంబర్ వచ్చేసింది, ఐఎఫ్సి కోడ్ వచ్చేసింది, బ్రాంచ్ వచ్చేసింది, ఇంటర్నెట్ ఐడి వచ్చేసింది. ఇంటర్నెట్ ఐడి, ఫుల్ కేవైసీ, డెబిట్ కార్డు, పాస్వర్డ్ ఇవన్నిటి గురించి నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇప్పుడైతే అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. మీ అకౌంట్ నెంబర్తో ఐఎఫ్సి కోడ్తో డబ్బులు అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, డెబిట్ కార్డ్ ఎట్లా అప్లై చేసుకోవాలి, అన్నిటి గురించి నెక్స్ట్ వీడియో చేస్తాను.